ఏదైతే అశోక్ నగర్ లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడ చాలా మంది నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల సాధనకే నిరుద్యోగ విద్యార్థుల ర్యాలీ అంటూ కూడా వాళ్ళ డిమాండ్స్ ఒక పత్రం ద్వారా, ఒక కరపత్రం ద్వారా వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతుంది. సో నిరుద్యోగులకి సంబంధించి చాలా రకాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకైతే ప్రభుత్వం అయితే దిగొచ్చిన పరిస్థితి కనపట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు త్వరితగతిన ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు నిరుద్యోగులు ఒక ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు సరే వాళ్ళ డిమాండ్స్ అంటే వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ అంటే ఒక క్లియర్ కనుక్కుందాం. రాజు గారు, మొత్తానికైతే ఇప్పుడు మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాల సాధనకి నిరుద్యోగ విద్యార్థులు ర్యాలీ అని పెట్టారు. సో మీరు చూస్తున్నాం, ఇప్పుడు మీరు ఆల్రెడీ లైబ్రరీలో ఉన్నారు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఆల్రెడీ పోలీసులు ఉన్నారు అక్కడ. సో ఏంటి మీ ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటి అసలు? సార్, మా డిమాండ్ ఏం లేదు, మా గొంతెమ్మ కోరికలేం కాదు. మీరు ఇచ్చిన అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండరు ఆ లెక్క ప్రకారమే మేము విడుదల చేయమంటున్నాం. ఇది ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాం, లేకపోతే పాతాళంకు తొక్కుతాం. 500 ఫీట్ల ఫుట్బాల్లోకి తొక్కుతాం. ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా మేమే. ఇవాళ నిరుద్యోగులు అందరం కలిసి బస్సు యాత్రలు చేసి కేసులు పెట్టుకొని ఎన్నో ఫైట్లు చేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఇలా అలాంటి ప్రభుత్వం మమ్మల్ని అణచివేస్తుందంటే దేనికి సంకేతం ఇస్తున్నారు మీరు? అంటే నిరుద్యోగులు లెక్కలేదా? 2 లక్షల ఉద్యోగాలు కల్పనన్నారు, అందులో ఆల్రెడీ 60,000 ఇచ్చామని చెప్తున్నారు కదా. 60,000 ఏమి ఇచ్చారు సార్? గత ప్రభుత్వం ఇస్తే దాన్ని కలుపుకొని నియామక పత్రాలు ఇచ్చి నువ్వు ఇచ్చిన అంటే ఎట్లా లెక్క? దేనికి సంకేతం ఇస్తారు? అంటే పిచ్చోళ్ళ నిరుద్యోగులు ఏం తెలియదు అనుకుంటారా? తమాషాలా? మేము రావడం ఇష్టమా లేక ముఖ్యమా, లేకపోతే ఎవరు నోటిఫికేషన్ వేసారు అనేది ముఖ్యమా? సార్, మాకు ఉద్యోగాలు రావడే ముఖ్యం. కాకపోతే వీళ్ళు ఇవ్వలేదు. గతంలో డిఎస్సి టీఆర్ఎస్ వేస్తే వీళ్ళు ఒక 5,000 యాడ్ చేసేసి దీన్ని కల్పించారు. వీళ్ళు సొంతంగా ఇప్పుడు మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, అది అయిపోయేంత వరకు ఎలక్షన్ కోడ్ వల్ల ఏ నోటిఫికేషన్ వచ్చేది లేదు, మీకు కూడా తెలుసు. బట్ మా డిమాండ్ ఏంటంటే మీరు వెంటనే ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం. లేకపోతే మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో మామూలుగా పాతాళంగా తొక్కుతాం, నెత్తి మీద కాలు పెట్టి పాతాళంగా తొక్కుతాం బిడ్డలా. మేము ఏంటంటే తమాషాలు చేస్తున్నా? ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఎవడెవడో చేస్తుండు, ఎవరినైనా చూసినాం. ఎవడైనా సరే మాకు అండగా నిలబడ్డ వాళ్ళని మేము పూజ చేస్తాం. అండగా నిలబడబోతే పాతాలకు తొక్కుతాం. 2 కాన్సెప్ట్ మా, ఇంకెక్కువ వద్దు. మామూలు తొక్కం. ఎవడైనా సరే మమ్మల్ని కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటే మేము ఏమన్నాము? మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లే. ఈ ఏప్రిల్లో వేస్తే వేస్తాను, దిక్కు లేదు. గ్రూప్ 1 వేస్తావు, దిక్కు లేదు. గ్రూప్ 2 దిక్కు లేదు. అంటే నీకు జైలు దిక్కు లేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేస్తాను, దానికి దిక్కు లేదు. అంటే నువ్వు ఆగస్టులో క్యాలెండర్ పెట్టి, బోగస్ క్యాలెండర్ పెట్టి, అంటే పిచ్చోళం మేము అంతే ఎడ్డోలో నాకు కల్పిస్తున్నా. అంటే ఎక్కడో చేయి, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే దాని లెక్క పత్రం వేరే ఉంటుంది. దీన్ని మీరు తక్షణమే విడుదల చేస్తే మేము సంతోషంగా ఉంటాం, మీరు సంతోషంగా ఉంటారు. లేని ఏడలో ఈ రాష్ట్రం గందరగోళ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు ఎన్నో పోరాటాలు చేశారు ఇప్పటి వరకు. ఇదే లైబ్రరీ సాక్షిగా మీరు ఇన్ని పోరాటాలు చేసినప్పుడు కూడా మీ మీద లాఠీ చార్జీలు జరిగినాయి తప్పితే మీ సమస్య అయితే పరిష్కారం కాలేదు సార్. కానీ ఇక్కడి నుంచి అయినా సమస్య పరిష్కారం అవుతుంది, ఏంటి గ్యారెంటీ? మాది ఒక మెసేజ్ పాస్ చేయడం కోసం ఇవాళ మేము యాక్చువల్గా ర్యాలీ పెట్టుకున్నాం. ఈ ర్యాలీని కూడా చేయకుండా కొంతమంది అడ్డుకుంటారు. ఇక పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన పని వాళ్ళు చేయాలి. వాళ్ళ పాపం వాళ్ళ ఒత్తిడి మేము కూడా వాళ్ళని సంతోషం కోరుకుంటాం. వాళ్ళకి పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు, వాళ్ళకి ఇవ్వాలి అవార్డులు. ఎవడో ఆంధ్రోనికి పోయి నువ్వు 5 లక్షల ఫిలిం అవార్డు ఇచ్చి డబ్బులు ఉన్నోనికి బలిచినోనికి నువ్వు 5 లక్షలు ఇవ్వాల్సిన నీకు అక్కాడిది. మా సొమ్ము తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రోని చేతిలో పెడుతున్నా తమాషాలా? మా పోలీసు బ్రదర్స్కి సార్లకి ఇవ్వండి 5 లక్షలు. వాళ్ళు మంచిగా ఎన్నో కష్టపడి 24 గంటలు ప్రజలను కాపాడుకుంటూ చేసి వాళ్ళకి ఇవ్వండి. మీకు సోయి లేకుంటే అంటే మీకు ఆలోచన కూడా లేదు. ఎంత తెలి తక్కువ పని అంటే మీ దద్దమ్మ పని, చేతకంతనం, కండ కావరా, బలుప, మతమా? బిడ్డలారా, మేము ఒక్కడే చెప్తున్నాం, మేము మంచిగా మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఎంత కష్టపడి మా నిరుద్యోగులు అందరం విద్యార్థి చేసి అంత కట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము బస్సు యాత్రలతో పాదయాత్ర చేసుకుంటూ మేము గెలిపించుకుంటే మమ్మల్ని మీరు అణచివేస్తే మీరు దేనికి సంకేతం ఇస్తారు? మీ ఎజెండా ఏంది? ఏ రాష్ట్రంలో అయినా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మీరు వాళ్ళకి కావాల్సినవి అన్ని మీరు విడుదల చేస్తేనే మీరు ప్రభుత్వం మంచిగా ఉంటుంది. లేని ఎడల మీరు గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయికి మేము తీసుకెళ్తాం, మా హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకి లైబ్రరీలో ఆహారం పెట్టండి మా అందరికీ అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు. కానీ ఈ డిమాండ్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఎంతవరకు సాల్వ్ అయిందా? వాళ్ళకి సోయిలేసా? ఇలా నేను గుట్టించుకొని వచ్చిన ఏంది మధ్యాహ్నం భోజనం కావాలి లైబ్రరీలో అన్న. ఎందుకు అన్నా? ఎక్కడో నుంచి 10 కిలోమీటర్ల నుంచి విద్యార్థి ఇక్కడికి వచ్చి చదువుతాడు. ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి డబ్బులు లేక 5 రూపాయల భోజనం తింటే ఒక్కోసారి దొరుకుతుంది, అది నీళ్ళ చారు. చదువుకునే విద్యార్థికి పోషకాహారం కావాలి. మీరు మినిస్టర్ క్వార్టర్లను మంచి పోషకాహారం తింటారు, మా డబ్బుల మీద జీతాలు ఎత్తుకుంటారు, మమ్మల్ని కాలయాపన చేసుకుంటూ నేలకు పడేస్తారు. అంటే తమాషాలు ఉందా మాతోటి? మీరు వెంటనే మధ్యాహ్నం భోజనం కల్పించండి మాకు.
మా పోలీస్ మిత్రులకు కూడా పాపం ఎక్కడెక్కడో డ్యూటీ చేసుకుంటూ వాళ్ళు కష్ట నష్టాలు పడుకుంటూ ఉంటారు, వాళ్ళకి కూడా పాపం అరగోసలు పడుతారు, వాళ్ళకి భోజనం కలిపియండి. ఎవడో పనికి రాని మీకు డబ్బులు తక్కువనే, కోట్ల డబ్బులు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరు భాగవతం చూస్తే లక్షల కోట్లు సంపాదించి ర్యాంచ్ వచ్చినాయి. ప్రజాధనం. మా విద్యార్థులు తెలివి తక్కువలు కానీ అనుకుంటున్నాం. మా తెలివి వేరే ఉంటుంది, మా స్టైల్ వేరే ఉంటుంది. మీరు రాజకీయం చేస్తే మీరు రోడ్ల పాలవుతారు, పక్కా అవుతారు. ఏం అవగాహన కూడా మీకు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నిరుద్యోగులంతా కూడా పోటీ చేస్తారని చెప్పేసి చేస్తాం, బరాబర్ చేస్తాం. రాజ్యాంగం కల్పించింది మేము చేయాలి. నిరుద్యోగం చేస్తే అంత అవగాహన ఉంటుంది, ఏం చేయాలో గ్రామాన్ని తెలుస్తుంది. కానీ మా ప్రధాన ఏం చేయాలంటే ఏంటంటే మీరు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాల మేము మిమ్మల్ని సాయించే ప్రసక్తే లేదు, భూస్థాపితం చేస్తాం. విద్యార్థులతో నిరుద్యోగులతో పెట్టుకుంటే మిమ్మల్ని అడుక్కు తొక్కుతాం. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకుని పెన్ను కాగితం ఉంటే మీరు వెంటనే విడుదల చేస్తే సంతోషం. మా ప్రధాన డిమాండ్ ఇదే సార్. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ఇగో వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, ఇది ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ అన్నాడు, దిక్కు దివానా లేదు. డిఎస్ అన్నాడు, దిక్కు దివానా లేదు. దేనికి ఇస్తుంది? ఇది జాబ్ క్యాలెండర్ కాదు, బోగస్ క్యాలెండర్ అయింది మాకు. అంటే మేము పిచ్చోళ్ళం, ఇది చించాలి. పనికిరాని దానికి ఎందుకన్నా, ఎందుకు మాకు ఇవన్నీ చెత్త కాగితాలు లెక్క. జాబ్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ అయితే మేము దాన్ని చింపేయం. మాకు కొంచెం అవగాహన ఉంది. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి దేనికి సంకేతం ఇచ్చారు మాకు? దీన్ని మార్పు కోరుకోవాలి. మార్పు రాని ఎడల పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బహిరంగంగా ర్యాలీ తీస్తాం. గందరగోళ పరిస్థితి ఉంటుంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి తీసుకొని వస్తాం. మేము మీ వల్ల కాదు, మా విద్యార్థి నిరుద్యోగ ఫోర్స్ని కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు. ఇది చిన్న షాంపిలే, మేము జస్ట్ మాట్లాడడానికి వచ్చినాం న్యాయబద్ధంగా. ఇది కాదనుకుంటే మేము గెలిపించుకున్నాం. మేము గెలిపించుకొని కష్టపడి మిమ్మల్ని వేస్తే మమ్మల్ని తొక్కితే ఇక మీరు దొక్కారు, మేము దొక్కితే వేరే ఉంటుంది. ఆ తొక్కుడు కూడా సిద్ధంగా ఉన్నాం. గెలిపించుకోవడానికి ఎంతైతే కష్టపడ్డారో ప్రభుత్వం గద్దె దించడానికి కూడా అంతే కష్టపడతాం. గద్దె దింపడానికి ఇంకా మేము వెనక ముందు ఆలోచించాం. మాకు వేయకుండా మీరు కాలయాపన చేస్తే మీ జాబులు ఊడగొడితే మీరు రోడ్డు మీకు వస్తారు. ఆ ఊడగొట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీ యూనివర్సిటీలలో మొత్తం తిరుగుతున్నాం. మా విద్యార్థి జేఎస్ టీం మొత్తం తిరుగుతున్నాం. అన్ని జిల్లాల్లో ఏకతాటి తీసుకొస్తాం. ఆ రోజు గెలిపించింది కూడా మేమే. మీరు ఎక్కడ పోయి చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోరు. మీ ఇంత కష్టపడ్డాం, కానీ దీన్ని మీరు పునరాలోచన చేసి మార్పు రాకపోతే మీకు తగిన మూల్యం తప్పదు.